ఊర్లలో పైరు పెట్టేందుకు అందరూ మేపులకు పోతున్నారు. ఏరే ఊరికి పోతున్నారంట వీళ్ళు. ఇక్కడ కాదు, అంటే ఈ ఊరు నుండి ఇంకో ఊరికి పోతారు మేపులకు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం ఏమైతుందంటే అందరూ పైర్లు పెట్టింటారు. చెనిక్కాయ, మడి, ఆంద్యాలు, కంది, జొన్న, పచ్చిమిర్చి, టమేటా అన్ని చోట్ల పైరు ఎక్కించింటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఊర్లో ఇంకెక్కడా ఉండదు, బీడు అనేది ఉండదు ఒక అర్ధ ఎకరా కానీ. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఏరే ఊరికి పోతున్నారు. ఏరే ఊర్లు ఎందుకంటే మేతలు ఉంటాయని, బీడు ఉన్నాయని ఎంక్వైరీ చేసిపోతున్నారు. ఏమైందంటే ఇప్పుడు ఈ పొట్టెన్లు మొత్తం ఉన్నాయి కదా, సేల్స్కి పెట్టారంట. ఈ పొట్టెన్లు ఉన్నాయి కదా, దగ్గర వీళ్ళు ఒక 500 పొట్టెన్లు ఉన్నాయంట. వీళ్ళు 4 భాగస్తులు ఉన్నారు. 500 పొట్టెన్లు చూసిస్తారంట. చూడండి రేటు నేను అడిగాను, అన్న వాళ్ళు రమ్మనన్నా చూద్దాము, రేటు తక్కువలోనే ఇచ్చేస్తాము అంటున్నారు. ఎందుకంటే మాకు కూడా ఊర్లో మేతలు లేవు, ఉంటే ఒక 50 ఎకరాలు ఏరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ 50 ఎకరాలకి మేము పోయేయలేదు, ఎందుకు ఇంకా మళ్ళీ వాళ్ళతో మనకి ఎందుకు గొడవలు, అందుకు ఏరే ఊర్లో పోయి కొన్నాళ్ళు మేపుకుంటాము, రాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని నాకు ఇచ్చారు. నెంబరు పోతాను చూడు, ఆయన చెప్తాను ఆయన బాధలు. ఏరే ఊరికన్నా 2 నాళ్ళు అట్లా మేపుకుంటే పొట్టెన్లు మొత్తం అమ్మేస్తానన్నా, ఇంకా జీవితంలో ఈ 5 సంవత్సరాలు పొట్టెన్లు పెట్టనన్నా, నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పెడతాను. ఎందుకంటే ఈసారి దరిద్రం అనేది తాండబడుతుంది. ఈ 90 రోజుల నుండి దరిద్రం ఎట్లుందంటే అట్లుంది. మేతలే లేకపోతానంటే, పచ్చిగడ్డి కాలమే మేతలు లేవంటే మా బాధలు ఎవరికి చెప్పుకో.